చాలామందికి ఇడ్లీ, దోసలోకి హోటల్ స్టైల్ చట్నీ ఉంటే చాలా బావుంటుందనిపిస్తుంది కదండీ! సో, అలాంటప్పుడు ఈ చట్నీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. అంత బావుంటుంది. మనకి హోటల్ స్టైల్ చట్నీ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ముందుగా అయితే ప్యాన్‌లోకి హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా పల్లీలు తీసుకోండి. దీంతో పాటు పచ్చిమిర్చి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిలే వేసుకోవాలి. ఎక్కువగా వేయొద్దు. ఇందులో పుట్నాల పప్పు వచ్చేసి పావు కప్పు తీసుకోవాలి. కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకున్న తర్వాత ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. అంతే అండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మెత్తగా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం చింతపండు, దీంతో పాటు ఉప్పు తగినంత, ఇందులో కావాలనుకుంటే 2-3 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎన్నైతే నీళ్లు కావాలో అంత నీళ్ళని కలుపుకొని పల్చగా చేసుకోండి. ఇందులో పోపు వేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, దీంతో పాటు తాలింపు గింజలు వేసేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి చట్నీ తీసేసుకోండి. అంతే అండి, హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్ పద్ధతి, టేస్ట్ మాత్రం అదిరిపోవాల్సిందే. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.